నమస్కారం. ఎస్వి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. కంటోన్మెంట్ జోన్ పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి. అటవీ అరణ్యాలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సామాజిక అటవీ విభాగం డిఎఫ్ఓ శ్రీనివాసరావు. నగరంలో కొత్త డెలివరీ యార్ అనే యాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జగనన్న చేదోడు కార్యక్రమం గురించి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రులు కె నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఈ విలేకరుల సమావేశంలో చిత్తూరు మరియు సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఇంకా చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ డెవలప్మెంట్ వి వీరబ్రహ్మం, చిత్తూరు ఆర్డీఓ డాక్టర్ రేణుక తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు, చివరికి ఉండడం సరిగ్గా ఇదే ఈ ప్రభుత్వం వ్యవస్థకైనా మిగిలిపోయి దయచేసి అప్లికేషన్ పెట్టుకుందని చెప్పి 2 నెలల దాకా టైం ఇస్తాను. ఈరోజు అమ్మఒడి పథకం తీసుకున్నా కానీ, విద్యా దీవెన పథకం తీసుకున్నా, వసతి దీవెన పథకం తీసుకున్నా, వాహనం నేతన్న నేస్తం పథకం తీసుకున్నా, ఈ రోజు ప్రారంభం చేస్తా ఉన్న చేదోడు పథకం తీసుకున్నా కూడా, ఏ పథకం తీసుకున్నా పేదలకి ఇవ్వబోతా ఉన్న ఇలా పట్టాలు కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 42,465 కోట్ల. ఆ తర్వాత నాకు 3 అమ్మాయిలు సార్. ఆ 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి ఒక బాబు, 2వ అమ్మాయికి ఒక పాప. వాళ్ళు కూడా కాలానికి స్కూల్కి వెళ్తాను. మీరు కూడా పెట్టుబడి పెట్టారు, జగన్ నాకు పెట్టారు నాకు అని ఆ సంతోషం అయితే మరి వైనాథ్ సార్. అదంతా తిరిగి ఆ 1000 రూపాయలకి ఈ కరోనా కాలంలో మా షాపుల్లో నుంచి పనులు లేకుండా అమ్మవు సార్. ఎవరు కూడా ఇంతవరకు ఈ పెన్షన్ పథకంలో ఈ విధంగా చేసిన లేవలేదు సార్. మీరు పాదయాత్రలో శ్రీకాకుళంలో వచ్చేటప్పుడు మీరు నవభారత జంక్షన్ నుంచి శ్రీకాకుళం నాకు మాటలు ఎందుకంటే ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలనుకున్నాం, కానీ ఇట్లా నాకు ఛాన్స్ ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంకా నేను వచ్చి చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. 24వ డివిజన్. నాకు టైలర్ షాప్ ఉంది సార్, లక్కీ లేడీస్ టైలర్. నేను 2 వర్కర్స్ని పెట్టుకొని 4 మిషన్స్ పెట్టుకొని మా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి. మా వారు ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్ సార్. నాకు ఒక బాబు సార్ 8th క్లాస్ వద్ద అన్నాడు. కొంచెం ఆర్థికంగా ఎదగాలనుకొని నేను పెట్టుకున్నాను సార్. కానీ ఈ రోజు నాకు జగనన్న చేదోడు పథకం కింద 10,000 శాంక్షన్ ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎవరు మా గురించి ఆలోచించలేదు. బ్యాంక్కి వెళ్ళినా మాకు లోన్స్ లేవు. నేను చాలా ఇబ్బంది పడతా లోకల్ ఫైనాన్స్ తెచ్చుకొని 3 రూపీస్కి 5 రూపీస్కి ఇంట్రెస్ట్ పెట్టుకొని మెటీరియల్ 10,000 5,000 తెచ్చుకొని చిన్నగా మెయింటైన్ చేసుకుంటా ఉన్నాను సార్. కానీ ఇలాంటి పథకం తీసుకొచ్చినందుకు మా లేడీస్ చాలా మందికి ఒక చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సార్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ 2-3 కూడా ఇలా చేయలేక షాప్స్ తీసేసిన సంఘటనలు కూడా ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ మేము కూడా పెట్టుకుంటాము, మా కలపై మేము నిలబడతామని చాలా మంది ఆడవాళ్ళకి మీకు స్ఫూర్తిని ఇచ్చినారు సార్. దానికి నిజంగా మేము రుణపడుకొని ఉన్నాం సార్. ఇంకోటి ఈ 10,000 వచ్చే టైము ఈ కరోనా టైంలో 2-3 మంత్స్ అస్సలు షాప్స్ క్లోజ్లో ఉంది సార్. నేను నా వర్కర్ ప్రభుత్వం ఎంత మర్యాదగా చెప్పినా ప్రజలు వినడం లేదు. మీరు పీల్చేది మామూలు గాలి కాదు. మీరు పట్టుకున్నవన్నీ శుభ్రమైన వస్తువులు కావు. మన చుట్టూ ఉన్న వారంతా ఆరోగ్యవంతులు కారు. ఈ విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం 29 డివిజన్ పరిధిలో కంటోన్మెంట్ జోన్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుందన్నారు. చెన్నమ్మగుడిపల్లె 29 డివిజన్లలో కరోనా వ్యాధి సంక్రమణ ప్రారంభమైందని, ఈ తరుణంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మన కంటికి కనబడేదంతా నిజం కాదు. ఇప్పటి వరకు కరోనా వచ్చిన వారు, వారి పక్కింటి వారు, వీధిలోని వారు, ఏరియా వాళ్ళు మీలాగానే ఆలోచిస్తూ మాకు రాదు అని అజాగ్రత్తగా ఉన్నవారే కరోనాకు గురయ్యారు. కరోనా నాకు దగ్గరగా లేదుగా అని అనుకోవడం తప్పు అన్నారు. మిల్లీ సెకండ్లో అనుకోవడానికి మన చుట్టూ కరోనా వైరస్ ఉంటుందన్నారు. ఏమీ అవ్వదు అనుకుంటే మనం మన కుటుంబం, బంధువులు, స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మనకంటే ఎంతెంతో డెవలప్ అయిన దేశాల్లో మరణ మృదంగం మోగుతుందని సామాన్యుల నుండి అధ్యక్ష, అపర కుబేరులు, సెలబ్రిటీలు, వివిఐపీలు అందరూ కరోనా బారిన పడ్డవారేనని, ఈ నేపథ్యంలో ప్రజలు, యువత స్వీయ నిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదలైనప్పటి నుండి మన చిత్తూరు పట్టణంలో ఇప్పటి వరకు దాదాపు ఒక 15 కేసుల దాకా రిపోర్ట్ అయినాయి. ఎప్పటికప్పుడు ఈ కంటైన్మెంట్ ఏరియాలు ప్రకటించడం జరుగుతూ ఉంది. మన మున్సిపల్ అధికారుల సహకారంతో, అలాగే లోకల్ పబ్లిక్ సహాయంతో ఈ కంటైన్మెంట్ ఏరియాల నుంచి జనాలు ఎవరు బయటికి పోకోకుండా, కరోనా వ్యాప్తి చెందుకోకుండా అన్ని శ్రద్ధలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోయింది. బస్సులు అవన్నీ కొంచెం ఫ్రీగా తిరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని షాప్స్ అవన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి జనాలు బయట తిరుగుతున్నారు కాబట్టి అన్ని షాప్స్లో పబ్లిక్ రావడం మొదలుపెట్టారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ 2 months చాలా ఇంపార్టెంట్. మనకు జూన్, జూలై నెలలో ఎక్కువ కంటామినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ, ముఖ్యంగా యూత్ బయట ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాస్కులు ధరించాలి. అలాగే హ్యాండ్ గ్లోవ్స్, డిస్టెన్స్ మెయింటైన్, ఈ 3 మాత్రం మర్చిపోకూడదు. ఇది చేస్తేనే మీకు బాగుంటుంది. ఒకవేళ యూత్ తిరిగే వాళ్ళకి రిక్వెస్ట్ చేయమంటే, మీకు బాగానే ఉండొచ్చు, మీకు కరోనా లక్షణాలు కనపడకపోవచ్చు, కానీ అది ఇంటికి పోయిన తర్వాత మీ పెద్దవాళ్ళు ఉంటారు, వయసు అయినటువంటి ఉంటారు, వాళ్ళకి కరోనా వస్తే మాత్రము చాలా సఫర్ అవుతారు. మీరు తల్లిదండ్రులకు కష్టము కలిగించుకోకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండి, మీరు కరోనాకు దూరంగా ఉంటే వాళ్ళను సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చిన్నపిల్లలు వాళ్ళు కూడా తట్టుకోలేరు కాబట్టి ముఖ్యంగా నేను యూత్కు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు కరోనాను తగిలించుకొని మీ ఇంటికి తీసుకొని పోయి వ్యాప్తి చెందేటట్టు చేయకూడదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దాని ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. అటవీ అరణ్యాలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సామాజిక అటవీ విభాగం డిఎఫ్ఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సమన్వయంతో 1000 హెక్టార్లు 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పర్యావరణంలో చోటు చేసుకున్న సమూలమైన మార్పుల నేపథ్యంలో అటవీ శాఖ మొక్కలు పెంపకంపై దృష్టి సాధించింది. ప్రస్తుతం ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరుణంలో వేగంగా పెరిగే మొక్కలను నాటడానికి సమాయుత్తమవుతుంది. ఇదే విషయంపై సామాజిక అటవీ విభాగం డిఎఫ్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాది 1000 హెక్టార్లలో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందుకోసం ఇంటింటికి ఒక్కో మొక్క కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారని, గ్రామ, పట్టణ స్థాయిల్లో వార్డు వాలంటీర్ల సహకారంతో ఇంటింటికి మొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ సమన్వయంతో ఈ వర్షాకాలంలో అటవీ అరణ్యాల్లో విరివిగా మొక్కలు నాటడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. రైతులు, నివాసికులు ఉసిరి, వేప, అల్లనేరేడు, కానుగ మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తానన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడంలో ఆసక్తి చూపాలని కోరారు. హరిత జిల్లా లక్ష్యంగా 2020-21 చేపడుతున్నట్టు మొక్కకు నాటే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఆ ఉద్దేశంతో 15,800 మంది వాలంటీర్స్ని యొక్క సర్వీసెస్ అప్లై చేసుకొని 11 లక్షల హౌసెస్ ఏవైతే ఉన్నాయో వారికి అందరికీ కూడా ప్రతి ఇంటింటి సర్వే చేసే దానికోసము ఈ వాలంటీర్స్ని వాడుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనము తీసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత
వాళ్ళకి కావాల్సినటువంటి నర్సరీ నుంచి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత ప్లాంటింగు మరియు ప్లాంటింగ్ చేసిన తర్వాత వాటి యొక్క సర్వైవల్స్ అనేటువంటిది కూడా ఎవరైతే వాలంటీర్ ఉన్నారో ఆ వాలంటీర్కి ఇచ్చినటువంటి 50 నుంచి 70 ఇళ్ళ వరకు ఇచ్చినటువంటి ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చామో ఆ ఇంటికి కావాల్సినటువంటి ప్లాంట్స్ అయితేనేమి మరియు ప్లాంట్స్ యొక్క సర్వైవల్స్ అయితేనేమి అన్నటువంటిది చూడవలసినటువంటి బాధ్యత విలేజ్ వాలంటీర్ది. అదేవిధంగా వార్డు వాలంటీర్స్ అనేటువంటిది ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నారో వాళ్ళు కూడా చేయాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. తదుపరి మన యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇన్సైడ్ ఫారెస్ట్ సంబంధంగా ఈ సంవత్సరానికి గాను 2288 హెక్టార్లలో రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపుగా 16,83,000 ప్లాంట్స్ను నాటేదానికోసం మనం ఈ సంవత్సరానికి ప్రతిపాదనలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా 2020కి మనం ప్లాంటింగ్ చేస్తున్నాం. కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ అన్నటువంటిది ఏదైతే ఉందో దానిని అదేవిధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి ఫారెస్ట్లో టోటల్గా తీసుకుంటే మనం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు సెరికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుంటే 1623 హెక్టార్లలో వాళ్ళు ప్లాంటింగ్ చేస్తున్నారు. అయితే 1,52,00,000 మొక్కలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు PDDWMA వాళ్ళు వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్ వాటికన్నిటికీ కాను 9,100 హెక్టార్లలో ప్లాంటింగ్ చేసేదానికి దాదాపుగా 50 లక్షల మొక్కలను వాళ్ళు ఈసారి నాటుటకు ప్రతిపాదిస్తున్నారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం వీటిలో సిరికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధంగా కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కాకుండా రిమైనింగ్ ప్లాంట్స్ అనేటువంటివి PDDWMA వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినటువంటిది కానీ షేడ్ బేరింగ్ అన్నటువంటిది కానీ ఖచ్చితంగా వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి విలేజ్ వాలంటీర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధార్ నెంబరు ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చారంటే మాత్రమే వాళ్ళకి ప్లాన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 11 లక్షల హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకోవాల్సిందిగా కోరుతారు. తర్వాత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ రాజ్ PR డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రోడ్స్ అదేవిధంగా R&D సంబంధించినటువంటి రోడ్స్ ఉన్నటువంటి వాటిల్లో ఈ సంవత్సరానికి గాను 600 కిలోమీటర్లలో అవెన్యూ ప్లాంటేషన్స్ చేసడం కోసం మనం ఈసారి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ 600 ప్లాంట్స్కు 2,40,000 ప్లాంట్స్ను మనం వాళ్లకు PDDWMAకి మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ అవెన్యూ ప్లాంటేషన్స్ అన్నటువంటి ఏవైతే ఈ 600 కిలోమీటర్లు అన్నటువంటిది ఏవైతే ఉన్నాయో R&D డిపార్ట్మెంట్ అఫీషియల్స్ PR డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఏవైతే మెయిన్ టౌన్స్ నుంచి మనము యాక్సెసిబిలిటీ అయినటువంటి ఏరియాకి కానీ లేకపోతే ఏ రోడ్స్ అయితే నెక్స్ట్ ఫర్దర్ డెవలప్ అంటే వైడనింగ్ చేయరో లేకపోతే వైడనింగ్ చేసినటువంటి రోడ్స్ అంటే లిస్టును ఇవ్వవలసిందిగా R&D డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ట్యాంక్ ఫోర్ షోర్ ప్లాంటేషన్ విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధంగా మనం వాళ్ళకు కూడా ఇరిగేషన్ SC ఇరిగేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు గాను ఈ సంవత్సరానికి 1000 హెక్టార్లలో దాదాపుగా 11 లక్షల మొక్కలు నాటేదాని కోసం మనం ఈ మొక్కలు నాటడం వల్ల ప్రతి ట్యాంకులో సిల్టింగ్ అన్నటువంటి ఏదైతే జరుగుతూ ఉందో ఆ ప్లాంట్స్ నాటడం వల్ల సపోజ్ ట్యాంక్ ఫోర్ షోర్ ప్లాంటేషన్స్ అనడం వల్ల లోపలికి చెరువు లోపలికి వచ్చే ఏదైతే మనకు సిల్ట్ మెటీరియల్ అన్నటువంటిది తగ్గేదానికి ఆస్కారం. కాబట్టి దీని యొక్క లైఫ్ పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దీనికి గాను చిత్తూరు జిల్లాలో మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ దాదాపుగా 44 రకాలైనటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. అందులో ట్రీ స్పెసీస్ నెక్స్ట్ మనకు ట్రీలలో మనకు కావాల్సినటువంటి ఫ్రూట్ షేడ్ టింబర్ అదేవిధంగా ఫ్లవరింగ్ అన్నటువంటి రకాలైనటువంటి ఉన్నాయి. కాబట్టి మీరు అవి కూడా తీసుకునేసి దాన్ని ప్లాంటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత టెంపుల్ ల్యాండ్స్ ఎక్కడైనా సరే ఉండి మీరు ప్లాంటింగ్ చేసుకోవాలనుకుంటే దేవతా వృక్షాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మారేడు ఉసిరి అత్తి రావి మర్రి వేప ఈ విధమైనటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా మీరు నాటి
నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి అక్కడికి వచ్చే భక్తులకు వారికి కావాల్సినటువంటి సేవను మీరు ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మేము ప్లాన్స్ అన్ని కూడా ఇచ్చడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి దయవుంచి ఈ యొక్క అవకాశాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఈ యొక్క సూచనలను మీరందరూ పాటించి మీకు కావలసినటువంటి స్పెసిస్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రాతిపదికం కానీ ఫోన్ చేసే ద్వారా కానీ మీరు చెప్పి దీన్ని వెంటనే రిజర్వ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. త్వరలో మనకు వచ్చినటువంటి మాన్సూన్స్ను మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా చిత్తూరు హరిత జిల్లాగా గ్రీన్ చిత్తూరు అన్నటువంటి దానిని మీరందరూ ఇప్పటికే మనం చిత్తూరు జిల్లాలో దాదాపు 39% ఫారెస్ట్ కవర్ ఉంది. దీన్ని ఇంకా మనం పెంపొందింపజేసిన దానికోసం మీరందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. కూరగాయలు పళ్ళు కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్తున్నారా? ఇకపై ఆ అవసరం రాదు. మీ ఇంటి వద్దకే అన్ని డోర్ డెలివరీ చేయబడుతుంది. అందుకోసం నగరంలో కొత్తగా డెలివరీ యార్ అనే యాప్ ప్రారంభమైంది. ఈ యాప్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డెలివరీ యాప్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, పళ్ళు, కూరగాయలు ఆన్లైన్లో లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. బుకింగ్ చేసుకున్న కొన్ని గంటల్లోపే డెలివరీ యార్ ప్రతినిధులు డోర్ డెలివరీ చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి డెలివరీ యార్ను వినియోగించుకోవాలని కోరారు. బుకింగ్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 9551587619 సంప్రదించాలని ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సదన్ మనోహరా మధు సదన్ ఓకే తప్పకుండా చేస్తాం. అంతా చిత్తూరే వాళ్ళే కదా, ఇంకేముంది మీకు ఏ అవసరం ఉన్నా ఎనీ టైం కాల్ చేయండి. లైవ్ పోతుంది. డెలివరీ యార్ అనే సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. డెలివరీ యార్ అధినేత డెలివరీ యార్ అధినేత శ్రావణ్ కుమార్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు పట్టణంలో ప్రజలకు అవసరాలను బట్టి నిత్యావసర సరుకులు అదేవిధంగా పండ్లు, కాయగూరలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం సదుపాయాలు ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కరు మొబైల్ నుంచి కూడా నాకు ఈరోజు ఈ సరుకులు కావాలి, ఈ కాయగూరలు కావాలి, ఈ పండ్లు కావాలని మనం మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ ప్రకారం కూడా వాళ్ళు అప్డేట్ చేసుకొని అవన్నిటిని కూడా డోర్ డెలివరీ చేయడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇవే కాదు, పండ్లు కాయగూరలే కాదు, నిత్యావసర సరుకులు ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా వాళ్ళకి చెప్తే ఈ డెలివరీ యార్ సంస్థ నుంచి ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి ప్రతి అవసరాలకు ఏ అవసరం ఉన్నా కాల్ చేసి బుక్ చేసుకుంటే ఆ అవసరాలకు తగిన విధంగా ఇంటికి డోర్ డెలివరీ సప్లై చేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను ఈ కోవిడ్ కాలంలో భవిష్యత్తులో కూడా ఇంతకుముందు కిరాణా కొట్టుకు పోతూ ఉన్నారు అందరూ. ఇప్పుడు కిరాణా కొట్టుకు పోతే మాబ్ ఎక్కువ ఉంటారు, పొల్యూషన్ ఉంటుంది, ఈ వైరస్ ఉంటాయి. కాబట్టి నేను ప్రజలు కూడా కోరుకోవడం, మీకు ఏ అవసరాలు కావాలో ఇంట్లోనే ఉండండి, మీకు ఏ అవసరాలు ఉన్నా బుకింగ్ చేసుకోండి మీ మొబైల్ నుంచి, మీకు ఇంటికి తెప్పించే అవకాశం డెలివరీ యార్ సంస్థ ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉంది. అది గుర్తుపెట్టుకొని ఉపయోగించుకోవాలనేసి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రావణ్ కుమార్కి ఇటువంటి సేవలు ప్రజలకు అందించేదానికి ఇంకా ఎన్నో మంచి సేవలు అన్ని కూడా అందించాలనేసి కూడా మరొకసారి ఆయన కోరుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. కరోనా నేపథ్యంలో ఆయన అభిమానులు సామాజిక దూరం పాటిస్తూ నిరాశ్రయులకు, పేదలకు అన్నదానం చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ మేరకు స్థానిక కాఫీ డే వద్ద ముత్తరపల్లె బాలకృష్ణ యూత్ బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అభిమానులు లక్ష్మీపతి నాయుడు, దామోదరం, సుభాష్, బాలు, శివగిరి, జ్యోతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల వస్తువులను సరవణ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కొంగారెడ్డిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సరవణ సూపర్ మార్కెట్ను చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజలు నాణ్యమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాల్స్కు వెళ్లేవారని, అయితే ప్రస్తుతం చిత్తూరు నగర పరిధిలో ప్రతి చోట ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా ఇళ్ల నుండి బయటకు రావడం పూర్తిగా తగ్గించాలని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రతి డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఇలాంటి మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు చిత్తూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సరవణ సూపర్ మార్కెట్లో నాణ్యమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, రాజేష్ కుమార్ రెడ్డి, మధురెడ్డి, మురళీరెడ్డి, ఈ సరవణ సూపర్ మార్కెట్ మేనేజర్ కుమారస్వామి నాయుడు, రషీద్ తదితరులు పాల్గొన్నారు. పాప్కార్న్ ఎంత ఇది సెక్షన్ అలాట్ కొద్ది నవ్వకండి పట్టుకో చిత్తూరు పట్టణంలో సరవణ స్టోర్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఈ నిత్యావసర వస్తువులు, కాయగూరలు, పండ్లు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడికక్కడ, ఒకప్పుడు ఒక చోట రెండు చోట్లే ఉండేది, ఏదో పెద్ద పెద్ద మాల్స్, రిలయన్స్ అలా ఉండేది ఒకటి రెండు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టడం, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండడం, ముఖ్యంగా ఈ కోవిడ్-19 ఈ కరోనా వ్యాప్తి వచ్చినప్పటి నుంచి కూడా ఏ వీధికి ఆ వీధిలో, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో విస్తరించిందంటే చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి మన సోదరుడు రషీద్ గారు కేరళలో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. జనరల్గా కేరళ వాళ్ళు ఏది పెట్టినా వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఒక పద్ధతిగా దాని ప్రకారం పోతుంటారు. కేరళ వాళ్ళు అంటే ఒక ఇది. అందులో భాగంగా మన చిత్తూరులో ఇటువంటి స్టోర్ మన రషీద్ పెట్టడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది రోజు దినదిన అభివృద్ధిని కూడా చెందాలని భగవంతుని కూడా కోరుకుంటూ, ఈ సరవణ స్టోర్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ప్రారంభించిన రషీద్ గారికి, అదేవిధంగా కుమారస్వామి నాయుడు గారికి, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై సచివాలయ కార్యదర్శులు వేధింపులు మానుకోవాలని ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు తెలిపారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఆర్ గణపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, చిత్తూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు గత 30 ఏళ్లుగా పనిచేస్తూ
అనుభవం ఉన్న పారిశుద్ధ్య కార్మికులపై కొంతమంది సచివాలయ కార్యదర్శులు వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏదైనా తప్పు చేసినా, పనులు సరిగా చేయకపోయినా అనుభవం ఉన్న శానిటేషన్ మేస్త్రీలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్, ఆ పైన కమిషనర్ ఉండగా వారికి రిపోర్ట్ చేయకపోగా కార్మికులను వేధించడం, బెదిరించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ మరణించిన కృష్ణయ్య కుమారునికి ఇప్పటి వరకు పని కల్పించకపోవడం చాలా అన్యాయమన్నారు. అలాగే ఎలాంటి కారణం లేకుండా పని నుండి నిలిపివేసిన సుమారు 2 నెలలు కావస్తున్న ఆ కార్మికుడిని పనిలోకి తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ గారు జోక్యం చేసుకొని నరేష్, చిన్నాలకు పని కల్పించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు టీడీపీ చిత్తూరు రూరల్ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు రూరల్ మండల్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం బాలకృష్ణ జన్మదిన కేక్ను కోసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్లు పంచిపెట్టారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ రాజ్ మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో క్రమశిక్షణ గల నటుడిగా, సామాజిక సేవా కార్యక్రమంలో దానగుణం కలిగిన వ్యక్తిగా బాలకృష్ణ తన గొప్పతనాన్ని చాటుతున్నారని చెప్పారు. రాజకీయ రంగంలో తండ్రికి తగ్గ తనయుడిగా, మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారికి వారసుడిగా ప్రజాసేవలో 100కి 100 పాళ్ళు నిబద్ధతతో పనిచేస్తున్న మహోన్నత వ్యక్తిగా బాలకృష్ణని కొనియాడారు. అందుకే కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. బాలకృష్ణ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు మేషాగ్ కందా పాల్గొన్నారు. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మరియు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 2 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజల మన్నలు పొంది ఈరోజు ఆయన ఎన్నో రాజకీయ కార్యక్రమాల్లో కానీ, సినీ కార్యక్రమాల్లో కానీ ఒక అగ్రస్థాయి నటుడిగా పేరు. నేడు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని మేము మా యొక్క అభిమానుల సమక్షంలో ఘనంగా చిత్తూరు రూరల్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా జరుపుకున్నాము. ఆయన స్ఫూర్తితో ఈరోజు మేము అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించున్నాము. కాబట్టి ఆయనకు కలియుగ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా కాణిపోక వెంకటేశ్వర వినాయకుడిని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం బాబు నాయక్ తాండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో కుప్పం ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన చక్రవర్తి నాయక్, మృతి చెందిన వెంకటేష్ నాయక్ పాత గొడవలు, కక్షలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. బాబు నాయక్ తాండాలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా వెంకటేష్ నాయక్కి చక్రవర్తి నాయక్కి గొడవలు జరిగాయని, ఈ గొడవల్లో వెంకటేష్ నాయక్ తీవ్ర గాయాలు పాలయ్యారని అతన్ని కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ నాయక్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని బంధువులు ఆగ్రహంతో చక్రవర్తి నాయక్కి సంబంధించిన 2 ఇళ్లను తగలబెట్టారు. రామకుప్పం పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.